ఏంటిది మమ్మీ ఈరోజు స్పెషల్? ఈరోజు పొద్దున్నే బ్రేక్ఫాస్ట్. బ్యాక్గ్రౌండ్లో నా వాయిస్ ఉండాలా, ఈ ఫ్రేమ్లో ఈ ముగ్గురు ఉండాల్సిందే, అప్పుడే వీడియో పర్ఫెక్ట్. అవును. ఈ వీడియో కొత్తగా చూసేటోళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. కంటి చూపుతో వేసేస్తావు కంటి చూపుతో చేస్తారు. హాయ్ అండి, ఈరోజు పొద్దున్నే మా మమ్మీ నన్ను నిద్రలేపి రా నవ్విన వీడియో ఉందని పిలిచిందండి. మరి ఏంటి ఎర్లీ మార్నింగ్ వీడియో ఏంటి, అసలు ఈరోజు ఏం చేస్తుంది, ఏంటి వీడియో అనేసి మనమే అడిగి తెలుసుకుందాం. హాయ్ మమ్మీ. హాయ్ బంగారం. హాయ్. హాయ్ మమ్మీ. ఏం వంట చేస్తున్నావు మమ్మీ ఈరోజు? ఈరోజా జీడిపప్పు ఉప్మా చేస్తుండా. అబ్బో, ఎర్లీ మార్నింగ్ మంచి జీడిపప్పు ఉప్మానా? అవును, 7 o'clock అయింది. అయినా సరే లేచి రెడీ అయ్యి అంత రెడీ అయ్యి జీడిపప్పు ఉప్మా. ఇంతవరకు మన ఛానల్లో లేదు కదా జీడిపప్పు. అవును మమ్మీ. అది ఎందుకు మిస్ కావాలా? నువ్వు చాలా బాగా చేస్తావు మమ్మీ జీడిపప్పు ఉప్మా. చాలా బాగా చేస్తా, అందుకే అది కూడా చూపిద్దామని చేస్తున్నావు వీడియోలో జీడిపప్పు ఉప్మా చేస్తుండా. హాయ్ అండి అందరికి, వెల్కమ్ టు బాలా హోమ్ కుకింగ్ ఛానల్. ఈరోజు నా ఛానల్లో నేను టిఫిన్ ఐటమ్ జీడిపప్పు ఉప్మా చేస్తున్నాను. రండి ఎలా చేస్తానో చూపిస్తాను. ఓకే మమ్మీ, చూపించు. ఓకే, ఈ రోజు లాగిచ్చేస్తాను నేను బ్రేక్ఫాస్ట్. ఓకే. యు బోత్ ఆర్ లుకింగ్ సో బ్యూటిఫుల్. అవునా, థ్యాంక్ యూ. పొద్దున్నే బ్యూటిఫుల్ గా రెడీ అయ్యి మంచి జీడిపప్పు ఉప్మా చేయడానికి రెడీ అయిపోయినరా? అవును. సరే, ఇప్పుడు మనం ఫస్ట్ ఉప్మా చేసుకోవడానికి కళాయి పెట్టుకుందామండి. ఓకే. ఇక్కడ ఉప్మా రవ్వ జీడిపప్పు వేయించుకోవడానికి ఇంకో కళాయి పెట్టుకుందామండి. 2 స్టవ్లు మా కోడలు ముట్టిస్తుందంట. గంటి తీసుకోమ్మా. 2 తీసుకో, నీకు ఒకటి నాకు ఒకటి. ఇట్లా నవ్వినా చూపిద్దు ఉప్మాకు కావాల్సినవి. చూడండి, ఉప్మా రవ్వకు కావాల్సిన మెయిన్ ఐటమ్ ఉప్మా రవ్వ, 1/2 kg ఉప్మా రవ్వ, తర్వాత జీడిపప్పు, శనగపప్పు, మినపప్పు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు, ఎండుమిరపకాయలు, ఉల్లిగడ్డ. తెస్తుంది బాగా చేస్తుంది. తర్వాత కొంచెం నెయ్యి. బాగా కరివేపాకు తెప్పమ్మా. సరే అత్తయ్య. ఎప్పుడు అడావుడే, అందులో మార్నింగ్ కదా. జీడిపప్పు వేసుకోవటానికి మనము ఫస్ట్ 1 స్పూన్ నెయ్యి వేసుకోవాలి. ఎప్పుడు జీడిపప్పుకి నెయ్యి నూనెలో అస్సలు వేయించొద్దు, రుచే ఉండదు. నేను ఒకసారి నెయ్యి లేక నూనెలో వేయించిన జీడిపప్పు, అస్సలే బాగలేదు. అందుకని 1 స్పూన్ నెయ్యి వేసుకునే వేయించాలండి జీడిపప్పు. చక్కగా కొంచెం అట్ట వేసుకుందాం. తెచ్చినవమ్మా. ఆయిల్ వేసేయమ్మా, ఉప్మా రవ్వకు ఆయిల్ వేసి. ఇదిగో సరే, నేను వేస్తాను, తీసుకోనండి. ఒక 100 గ్రాములు ఆయిల్ వేసుకుందామండి ఉప్మాకి. ఆయిల్ అప్పుడే కాగిపోయింది అత్తయ్య. అదే కళాయి బాగా కాగి ఉన్నది. నువ్వు కరివేపాకు దానిపోయినావు కదా, కళాయి బాగా కాగింది. బంగారం, జీడిపప్పు ఉప్మా తింటావు బంగారం? నీకు ఇష్టమేనా? అసలు నేను ఉప్మా అయితే తినను. పోయినసారి మన పెళ్ళైన కొత్తలో అత్తయ్య చేసి పెట్టింది, అప్పుడు బాగా తిన్నాను. తిన్నావా బంగారం? నాకే గుర్తులేదు. నాకు కూడా గుర్తులేదు. ఇదే ఫస్ట్ టైం అని నేను అనుకున్నా. సరే, ఈసారి చేస్తుంది మమ్మీ, తినేసి చెప్పి ఎట్లుందో. సరే బావా. ఓకే. చూడండి, ఆయిల్ బాగా కాగింది. మనం పెద్ద ఉల్లిగడ్డ ఒకటి తీసుకొని పొడుగ్గా కట్ చేసుకుందామండి. అది వేసుకుందాం. కలిపెట్టమ్మా. ఇక్కడ జీడిపప్పులు వేగినాయండి, తీసుకుందాం. ఇప్పుడు మనము ఉప్మా రవ్వ వేయించుకోవడానికి మళ్ళీ ఏరే కళాయి పెట్టుకున్నామండి. ఎందుకంటే ఉప్మా రవ్వ నెయ్యిలో వద్దు, నూనెలో వేయించుకోవాలి. ఉప్మా రవ్వ మాత్రం నూనెలోనే వేయించుకోవాలి, నెయ్యిలో వేస్తే బాగుండదు. కొద్ది కళాయి కాకనిచ్చి నువ్వు వాటర్ తీసుకురా ఒక బాటిల్. సరే అత్తయ్య. అప్పుడు నువ్వు అన్నావుగా బావా, అదేంటి మా మమ్మీ చేసే ఉప్మా బాగుంటుంది బంగారం, ఒకసారి చూసి టేస్ట్ చేసి చెప్పు అని అన్నావు కదా, గుర్తులేదా నీకు? మర్చిపోయిన బంగారం. అదే మోస్ట్లీ నువ్వు అన్నావు కదా ఇది వరకు తిన్నాను అని, మోస్ట్లీ అప్పుడే అనుకుంటా. అప్పుడే అన్నావు. అసలు నేను ఉప్మా తిన్నా అంటే ఒకసారి తిని చూసి చెప్పు, చాలా బాగుంటుంది మా మమ్మీ చేసేది అని అన్నావు. అంటే అప్పుడు యూట్యూబ్ వీడియో తీయడానికి కాదు, నార్మల్ గానే తింటాం. నార్మల్ గానే, ఈ వీడియోలో ఏమనలేదు. బాగుందా? నచ్చింది? అప్పుడు చాలా నచ్చింది. బాగుంటది. చూడండి, మనం ఇప్పుడు ఆవాలు వేసుకుందాం. అవి ఫస్ట్లోనే వేయాలండి, నేను మర్చిపోయినా. ఆవాలు ఫస్ట్లో వేయాలా, ఇప్పుడే నెగుతుండయిలే, ఏం పర్వాలేదులే. ఇప్పుడు ఆవాలు వేసుకున్నాం కదా, 1.5 స్పూన్ జీలకర్ర, ఈ పప్పులు కొద్దిగా మనం ఎక్కువ వేసుకోవాలి. 4 స్పూన్ల దాకా మినపప్పు, శనగపప్పు వేసినాను. అవి కలిపెట్టుకుందాం. కరివేపాకు వేసే బావని. ఇక్కడ చూడండి, మనకు కళాయి కాగింది మంచిగా. ఇప్పుడు ఉప్మా రవ్వ వేసుకుందాం. ఉప్మా రవ్వ వేసుకొని ఆయిల్ వేసుకొని ఇప్పుడు మంచిగా ఫ్రై చేసుకుందాం. దీన్ని వేసేమ్మా, కరివేపాకు వేసి. 4 రెబ్బలు కరివేపాకు అండి.
చిటపట అంటుంది. ఇప్పుడు మనం ఒక 4 ఎండుమిరపకాయలు తీసుకుని వేసుకుందాం. మంచిగా మాడిపోకుండా బాగా కలిపెట్టుకుంటూనే ఉండాలి రవ్వ, లేకపోతే అడుగంటుపోద్ది, ఉట్టిన అడుగంటుంది. కొద్దిగా బ్రౌన్ కలర్ వచ్చిన దాకా, కొద్దిగా పచ్చివాసన పోయిందాకా వేసుకోవాలి. వేసుకోకుండా అట్నే పోస్తే ముద్ద అవుతుంది ఉప్మా, మన సంగటి ముద్ద అయినట్టు అవుతుంది. అందుకని వేయించి పోసుకుంటే బాగా టేస్ట్ ఉంటుంది, కొద్దిగా ఇడిగా అవుతుంది. అందుకని ఎవరైనా వేయించే పోసుకోవాలా. ఉప్పు పట్టుకోమా, కల్లుప్పు. వేగాకు వాటర్ వేసేద్దాం. కాగింది వాటర్ వేసి. వాటరు నేను కొలుసుకోలేదండి, మీరు కానీ పోసుకునే పని అయితే 1 గ్లాసు ఉప్మా రవ్వకి 2.5 గ్లాసు వాటర్ పోసుకోండి. నేను అందాస్తానే పోసేస్తా, నా కంటి చూపే చాలు. పోసేయమ్మా, లీటర్ పోసేయి, మొత్తం పోసేయి. ఇంకా కొంచెం పోయి. కంటి చూపుతో వేసేస్తాం. కంటి చూపుతో చేస్తా. మీ ముందే పోసినా కదా, మీ ముందే ఉప్మా రవ్వ చేసి చూపిస్తా. మీకైతే తెలియకపోతే 1 గ్లాసు ఉప్మా రవ్వకి 2.5 గ్లాసు వాటర్ పోసుకోండి. బాగా డాడీ, ఈరోజు పొద్దున్నే మా డాడీ బాగా వస్తుంది డాడీ ఈరోజు. ఉప్మా రవ్వ, జీడిపప్పు ఉప్మా చేస్తున్నా నీకోసం. పోయి ఇంకో గ్లాస్ పోయి పోస్తా ఉండే, నేను చెప్తా. పోయి ఇంకా చాలు. నెయ్యి వస్తున్నా, జీడిపప్పు నెయ్యిలో వేయించిన, అందుకని గమ వాసన వస్తుంది. అది మంచిగా మసలిద్దామండి. ఒక బాయిల్ రావాలా, అంతలోకి నేను ఇది వేయించుకొని పెట్టుకుంటా. మళ్ళీ మీకు వేసేటప్పుడు చూపిస్తానండి. వాటర్ మంచిగా బాయిల్ అయిందండి. తానింపులో పోసిన నీళ్ళు. బాబాని 1 స్పూన్ ఉప్పు వేసేయమ్మా, కల్లుప్పు. ఏదన్నా వేయచ్చు కానీ కల్లుప్పు అయితే నీళ్ళలో కరుగుద్ది కదా, మనం కరిగే వాటికంటికి కల్లుప్పు వేసుకోవాలా. కరగనోటికి ఫ్రైకి వాటికి వేసుకోవాలి. ఇంకో కొంచెం వేసి కరగనోటికి మెత్తటి సాల్ట్ వేసుకో. మనం కామెంట్ పెట్టిండ్రు సాల్ట్ అన్నా కల్లుప్పు అన్న ఒకటేనని. అవును, మేము అన్నీ అది మెత్తటి ఉప్పు అంటాం, ఇది కల్లుప్పు అంటాము. బాగా కాగినండి వాటరు. ఇప్పుడు మనము మంచిగా నూనెలో వేయించుకున్న ఉప్మా రవ్వ వేసుకుందాం. వేసుకుంటా కలుపుకుంటా కలుపుతూ ఉండాలి, అట్లా తిప్పుతూ ఉండాలి, లేకపోతే ఉంట కడుతుంది. అయినా మనం వేయించుకున్నాం కదా, సరిగ్గా ఉంట కట్టదు. వేయించుకోకుండా అట్నే పోసినాం అనుకోండి, కటక్కని ఉంట కట్టేస్తుంది. చూడండి ఎంత కొత్తలాడుతుందో. ఆ వాటర్ మెషర్మెంట్ ఉప్మా రవ్వకి కరెక్ట్ సరిపోద్దు లేదని తెలుసుకుని ఉండాలి. లేదంటే పల్లీలు మమ్మీ పల్లీలు వేయట్లేదు ఈసారి ఉప్మా అదే అండి, జీడిపప్పు వేస్తుంటా. జీడిపప్పు అందుబాటులో లేని వాళ్ళు పల్లీలు వేసుకోండి. మంచిగా పొట్టు తీసి ఇటు చూపినాను. పల్లీలు పొట్టు తీసి వేయించి పొట్టు తీసేసుకోవాలా. అట్నే కనేసినట్టుకో ఉప్మా ఎర్రంగా అయిపోద్ది ఆ పొక్కుతోటి. అందుకని మంచిగా వేయించుకొని పొట్టు తీసుకొని వేసుకోవాలి పల్లీలు. ఇట్లా కొత్తలాడిపోతుంది. ఇప్పుడు మనం సిమ్లో పెట్టుకుందాం. ఇక ఇప్పుడు టిన్న గట్టి పడిపోద్ది. ఇక చూడండి ఎట్లుందో. ఇప్పుడు మనం ఉప్పు చూసుకుందామండి. ఈ టైంలో ఇట్లా కొద్దిగా నీళ్ళు ఉన్నప్పుడు ఉప్పు చూసుకుందాం. కరెక్ట్గా సరిపోయింది. ఇప్పుడు గట్టిగా అవుతుంది కదా. ఇప్పుడు నెయ్యిలో వేయించి పెట్టుకున్న జీడిపప్పులు వేసుకుందాం. ఉప్మా రెడీ అయిందండి. అందరూ ఉప్మా ఇట్నే ఉప్పగానే తింటారు, కానీ నేను మాత్రము చక్కెర వేస్తా. 30 ఏళ్ళ నుంచి నేను చక్కెర వేసి చేస్తా, చాలా బాగుంటుంది. మా ఇంట్లో అందరికీ చాలా ఇష్టం ఇట్లా చక్కెర వేసేస్తే. మీరు కూడా ట్రై చేయండి, ఇట్నే చాలా బాగుంటుంది. చక్కెర 150 గ్రాముల దాకా చక్కెర పడుతుంది. భలే ఉంటుంది, తీయంగా కారంగా. మీరు కూడా ఒకసారి ఇట్లా చేసి చూడండి. కలిపెట్టి బాబాని 1 నిమిషం కలిపెట్టమ్మా. అయిపోయింది, బంద్ చేసేయండి. సరే అత్తయ్య, ఉప్మా రెడీ. ఉప్మా రెడీ అయిందండి. ఇప్పుడు మా ఆయనకి పెడతాను. నువ్వు రెడీనా బావా? చూడు, ఓహోహో చూడు, కాజు ఉప్మా అంట. కొత్త పేరు పెట్టేసి. అవును, మన మీద జీడిపప్పు ఉప్మా అంటే కాజు ఉప్మా అంట. కాజు ఉప్మా గ్రేటే బావా. అవును, కానీ మేమే అనలేకపోయినాం. అదే కరెక్ట్ తమ్ముళ్ళు అదే పెట్టానా? అదే పెట్టు. సరే చూస్తా. స్పూన్ ఏదమ్మా?
పెట్టించే మమ్మీ మరి నాకు నా బంగారానికి కొద్దిగా నువ్వు కూడా పెట్టుకో మమ్మీ పాపం ఎంత కష్టపడ్డావు పొద్దున్నే అవును చెక్కడ తొట్లేసిన రామా బావా అని ఏడు కూర్చుందిరా. సరే బంగారం బావా తినేసి చెప్పు బంగారం ఎలా ఉందో. సరే బావా. బాగుందా? బాగుంది, చాలా బాగుంది. పక్కన షుగర్ కూడా వేసుకునే పని లేదు, చక్కగా దీంతోనే తినేయచ్చు. నీకు ఉప్మా అంటే ఇష్టం లేదంటివి, అవునా? ఇప్పుడు బాగుందే, బాగా నవ్వుకుని మంచిగా తింటా ఉండవు. బాగుంది. కొద్దిగా చాలే చిత్రం జోకు. నాకు సపోర్ట్ చేసినావు కదా సూపర్ డాడీ, సూపర్ మమ్మీ. అవును ఆయన సపోర్ట్ చేసినాడని నాకు వచ్చి సపోర్ట్ కూర్చున్నాడు. అసలు నేను సింగిల్ గానే కూర్చుందాం అనుకున్నా, మమ్మీ వచ్చి నా పక్కన కూర్చున్నాడు. సరే తినేసి టేస్ట్ ఎట్టుందో చెప్పు మమ్మీ. ఫస్ట్ ఉప్మా, ఒట్టి ఉప్మా ఫస్ట్ టేస్ట్ చేస్తా. బాగుంది, చాలా బాగుందండి. కారంగా తీయంగా సూపర్గా ఉంది. ఇప్పుడు మనము జీడిపప్పులతోటి తిని చూద్దాం. అబ్బా నెయ్యిలో అయ్యేది జీడిపప్పులు ఎంత బాగుండే, చాలా బాగుండే, సూపర్గా ఉంది ఉప్మా. చూడండి ఈ విధంగా కానీ ఉప్మా చేసుకుంటే ఎంత తినడం కూడా మంచిగా తింటారు, బాగుంటుంది. సరే అయితే నేను కూడా తినేసి టేస్ట్ ఎట్టుందో చెప్పేస్తాను వెంటనే. వెంటనే తిని చెప్పేసి. జీడిపప్పు ఉప్మా అండి, ఈరోజు పొద్దున్నే మా మమ్మీ చేసింది. ఇది జీడిపప్పులు స్పూన్కి రావట్లేదు మమ్మీ, ఒక పక్క వీడియో పట్టుకోవాలి. ఇదిగో జీడిపప్పులు పడ్డట్లేవు సరిగా. చాలా బాగా చేసినావు మమ్మీ. నువ్వు చేసే జీడిపప్పు యొక్క స్పెషాలిటీ ఏంటంటే మాకు నచ్చినట్టుగా కొంతమంది చక్కెర పక్కన వేసుకుంటారు కదా, కరకర అని అంటుంటుంది. నువ్వు వేసేది ఇందులో కరిగి ఉంటుంది, మంచిగా ఉప్పుగా తీయగా కమ్మగా అద్దరిపో ఉంటుంది. అవును సూపర్. బంగారం జీడిపప్పు ఉప్మా అన్నారు, జీడిపప్పు ఉప్మానా? దాంట్లో జీడిపప్పులు లేవే. జీడిపప్పులే రాలేదు బంగారం, అన్ని ఏరుకొని తిన్నది. జీడిపప్పులే రాలేదా బంగారం నీకు? అయ్యయ్యో. జీడిపప్పు ఉప్మా అల్లు అర్జున్ సినిమాలు కూడా అంతే, రేస్ గుర్రంలో. అదే గుర్తొచ్చింది నాకు కూడా. బంగారం నువ్వు కూడా ఒక మమ్మీ పక్కన కూర్చో బంగారం. ఒక ఫ్రేమ్ అయిపోయింది, ఇప్పుడు ఫ్రేమ్ కంప్లీట్. ముగ్గురు 3 దగ్గర కూకున్నాము, అయినా చూడండి లాస్ట్కి వచ్చేసరికి ఇద్దరు నా పక్కన అందరు కలిసిపోయినరు. అవును, ఎవరికి సాటిస్ఫై లేదా? దూరం కూర్చుంటే. అవునండి, చూసే మీకు అంతే, తీసే మాకు అంతే. బ్యాక్గ్రౌండ్ లో నా వాయిస్ ఉండాలా, ఈ ఫ్రేమ్ లో ఈ ముగ్గురు ఉండాల్సిందే, అప్పుడే వీడియో పర్ఫెక్ట్. అవును. మా ఆయన జీడిపప్పులు ఏరుకుంటాడు, జీడిపప్పులు ఏరుకుంటాడు. సరే మమ్మీ బాయ్ చెప్పైతే అందరికి. సరేనండి, నేను చేసిన జీడిపప్పు ఉప్మా మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా చూసేటోళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో చూసేటోళ్ళు లైక్ కొట్టండి. ఓకే టాటా బాయ్ బాయ్.